హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు కొర్ర పిండితో పకోడీలు చేస్తున్నానండి. మిల్లెట్స్ కదా, హెల్త్కి కూడా మంచిది. మీరు కూడా ట్రై చేయండి, ఎక్కువ శనగపిండి యూజ్ చేయకుండా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే కొర్ర పిండిని 1 కప్ తీసుకోండి. తర్వాత హాఫ్ కప్ శనగపిండి తీసుకోండి. హాఫ్ కప్కి ఇంకా తగ్గించిన సరిపోతుందండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత కొంచెం 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్స్ పిండి ఆనియన్స్కి బాగా పట్టేలాగా ముక్కల్ని కలపండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పకోడీ పిండిలా కలిపేసుకోండి. చూడండి, ఎక్కువ ఒకటేసారి వాటర్ పోసుకోవద్దండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోండి. మీరు పచ్చిమిర్చి, కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్స్తోనే చేద్దామని ఓన్లీ ఆనియన్సే యూజ్ చేశానండి. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడీలాగా వదిలేసుకోండి. చూడండి, ఎక్కువ పెద్దగా కాకుండా ఇట్లా చిన్న చిన్నగా చేసుకోండి. మిల్లెట్స్తో కదండి, మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వండి. తర్వాత ఒక సైడ్ అయిన తర్వాత టర్న్ చేసుకోండి. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువ ఏం పీల్చదండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.